హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మనము ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ని అదేవిధంగా పోట్లీ బటన్స్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి రెడీమేడ్ బటన్స్ అనమాట. సేమ్ ఇదే విధంగా మనం బటన్స్ అనేవి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఫ్యాబ్రిక్ బటన్స్ని తయారు చేయడానికి మనం మామూలు బటన్ ఉంటుంది కదా, షర్ట్ బటన్, ఇది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ బటన్ తీసుకున్న తర్వాత ఒక క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు అనమాట. ఇలా ఈ విధంగా ఉండేలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బటన్ భాగాన్ని తీసుకోవాలి. అయితే ఈ బటన్ పైన కొంచెం మనకి ఏంటంటే సాఫ్ట్గా ఉండడానికి ఇలా కాటన్ తీసుకోవాలి. ఇలా కాటన్ని లేదా ఇలా దూదిని తీసుకొని ఇలా దీనిపైన ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా దీని ఒక పై భాగాన ఈ విధంగా ఫిల్లింగ్ అనేది చేసుకొని ఇప్పుడు క్లాత్ భాగం ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ భాగాన్ని దీనిపైన ఇలా సీల్ అనేది చేయాలి, అంటే కవర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కరెక్ట్గా సెంటర్ భాగంలో ఉండే విధంగా చూసుకొని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా దీని విధంగా తిప్పేసుకొని ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా కరెక్ట్గా తిప్పుకోవాలి. ఇలా కరెక్ట్గా బటన్ భాగాన్ని సరి చేసుకొని ఇలా టైట్గా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని ఇలా దీనిపైన ఈ విధంగా ఇలా చుట్టూ తిప్పుకోవాలి. తిప్పుకొని దీనికి 2-3 ఇలా నాట్స్ ముళ్ళు అనేవి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కుట్టేటప్పుడు కొంచెం ఈ క్లాత్ భాగాన్ని ఈ విధంగా ఇలా విప్పేసుకొని ఇలా చుట్టూ టాకాలు అనేవి వేసుకోవాలన్నమాట. చుట్టూ ఇలా ఈ విధంగా ఫ్యాబ్రిక్ బటన్ ఈ విధంగా తయారైన చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి రెడీమేడ్ బటన్స్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఇప్పుడు మనం తయారు చేసిన బటన్ అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ ఒకే విధంగా ఉన్నాయన్నమాట ఇవి. ఇలా ఈ విధంగా ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇలా చుట్టూ టాకాలు అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి టాప్ భాగాన్ని కదా, సేమ్ ఇదే టాప్ భాగానికి మనం బటన్స్ కనుక కుట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ వైట్ ఉందన్నమాట. ఒక బటన్కి ఏమో కరెక్ట్ సెంటర్ వైట్ వచ్చే విధంగా, ఒక బటన్కి ఏమో బ్లాక్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇలా బ్లాక్ వైట్ బటన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా సెంటర్ భాగంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కింది భాగం అనేది మనకి రెడ్ కలర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రెడ్ బటన్స్ అని పెట్టాను. ఇలా ఈ విధంగా ఫ్యాబ్రిక్ బటన్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక బటన్ తయారు చేశాను. ఇక్కడ ఏంటంటే వైట్ లైన్ కరెక్ట్గా సెంటర్లో వచ్చే విధంగా మనం తయారైనా చేసామంట. ఇలా ఏ విధంగా నచ్చినట్టుగా ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం పోట్లీ బటన్స్ అనేవి 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఇలా థర్మకోల్ బాల్ని తీసుకొని సేమ్ ఇదే విధంగా క్లాత్ అనేది 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇలా సెంటర్ భాగంలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా క్లాత్ భాగాన్ని కొద్దిగా టైట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం క్లాత్ అనేది అంటే ఫ్యాబ్రిక్ అనేది ముడతలు పడకుండా ఇలా కరెక్ట్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా మ్యాచింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా చుట్టూ తిప్పుకొని దీనికి మెలికలు అనేవి వేసుకోవాలి. అంటే 2-3 నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా దారాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత కింద ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అనమాట, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం కుట్టేటప్పుడు సింగిల్ ఫుట్ పెట్టి కుట్టాలన్నమాట. ఇలా విధంగా ఒక రకంగా కుట్టాలి. ఇక రెండో రకంగా వచ్చేసి అంటే మనకి థర్మకోల్ బాల్ కాకుండా, అంటే మనకి థర్మకోల్ బాల్స్ కనుక మనకి అందుబాటులో లేకపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కాటన్ అనేది తీసుకోవాలి. మనం మామూలుగా రౌండ్ భాగము చేయడానికి ఎంత కాటన్ అయితే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని చిన్న అంటే ఒక మన బఠానీ గింజ సైజులో మనం రౌండ్గా ఈ విధంగా కాటన్ భాగాన్ని ఈ విధంగా రౌండ్గా ఫామ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెంటర్ భాగంలో పెట్టేసుకొని సేమ్ మనం ఇంతకుముందు థర్మకోల్ బాల్ని ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా సెంటర్ భాగంలో వేసుకొని ఇలా క్లాత్ భాగాన్ని ఇలా టైట్గా తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ మధ్య భాగంలో వైట్ వచ్చే విధంగా పెట్టానమాట. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మ్యాచింగ్ దారాన్ని తీసుకొని
దీని చుట్టూ తిప్పుకొని మెలికలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని కటింగ్ అనేది చేసుకొని ఈ కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనము 2 విధాలుగా పోట్లీ బటన్స్ అని తయారు చేసుకోవచ్చు. ఒకటి థర్మోకోల్ బాల్ని ఉపయోగించి, మనకి థర్మోకోల్ బాల్ అందుబాటులో లేకపోయినట్లయితే ఇలా కాటన్ ఉపయోగించి కూడా ఇలా 2 విధాలుగా మనము పోట్లీ బటన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇలా సింగిల్ ఫుట్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ఫ్యాబ్రిక్ బటన్స్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా 2 విధాలుగా పోట్లీ బటన్స్ అనేవి చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.